హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే కొబ్బరి హల్వా అండి. పచ్చి కొబ్బరితో చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయితే ఈ హల్వా రెడీ చేసుకోవచ్చు. ఈ హల్వా కోసం ముందుగా అయితే ఖాళీగా ఉన్న ఒక పాన్ అయితే పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 స్పూన్స్ పెసరపప్పు అయితే వేసుకోవాలండి. ఈ పెసరపప్పుని లైట్గా అయితే వేయించుకోవాలి. 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. నేనైతే 1 కప్ కొబ్బరి తీసుకుంటాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి అయితే ఈ పెసరపప్పు అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 స్పూన్స్ పెసరపప్పు వేసుకుని అది లైట్గా మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని మనం వేయించుకున్న పెసరపప్పుని ముందుగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్ అయితే కొబ్బరి తీసుకున్నానండి. ఇలా కొబ్బరిని ముక్కల కింద చేసుకుని ఆ కొబ్బరి ముక్కలు అయితే ఇందులో వేస్తున్నాను. నేను వెనకాలన్న బ్రౌన్ కలర్ పార్ట్తో సహా వేసేస్తున్నానండి. ఇలా పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇదైతే పచ్చి కొబ్బరి. ఇలా మిక్సీ జార్లో పెసరపప్పు, పచ్చి కొబ్బరి ఈ 2 వేసుకున్న తర్వాత అయితే బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ బెల్లం అయితే నేను పచ్చి కొబ్బరి 1 కప్ తీసుకున్నాను కదా, అందులో సగానికైతే బెల్లం తీసుకున్నాను. అంటే హాఫ్ కప్ అయితే బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి, హాఫ్ కప్ అయితే బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో అయితే కొబ్బరి, బెల్లం, పెసరపప్పు ఈ 3 వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ కూడా యాడ్ చేసుకుని 2 ఇలాచీ కూడా వేసుకుంటున్నాను. ఏ స్వీట్లో అయినా ఇలాచీ అయితే వేసుకోవాలి కదా. ఇలా ఈ 3 వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నంత పేస్ట్లా అయితే చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరి ఇలా మెత్తగా అయితే చేసుకోండి. వాటర్ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇలా కొబ్బరి, బెల్లం పేస్ట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. మనం దీంతోనే ఇప్పుడు కొబ్బరి హల్వా అనేది రెడీ చేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఖాళీగా ఉన్న పాన్ అయితే ఒకటి పెట్టుకుని దీంట్లో అయితే ముందు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు మనం ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకుని ముందుగా వేపుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు అలాగే పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ 3 అయితే వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే దీంట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో కిస్మిస్ కానీ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత మనం వేరేగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే పాన్లో మనం ఇప్పుడు ఈ హల్వా అనేది రెడీ చేస్తాం అన్నమాట. నేను మరో 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి. ఆ జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి ముక్కలు తీసేసిన తర్వాత ఇంకో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇలా ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్టు, ఇందులోనే కొబ్బరి, బెల్లం అన్నీ వేసేసాం. మనం ఇంకా స్పెషల్గా ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి మాత్రం వేసుకుని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండడమే. చూస్తున్నారు కదా, నేను చేసుకున్నదంతా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి ఇంక ఇలా కలుపుకుంటామే. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ దాంట్లో వేసానండి. మనం ఎప్పుడైనా సరే ఇది చేసినప్పుడు కొంచెం దలసరిగా ఉన్న గిన్నెలో అయితే వేసుకుని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. మీకు ఇలా అడుగు పడుతూ ఉన్నప్పుడు ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. నేనైతే నాన్ స్టిక్ తీసుకోవడం వల్ల అడుగైతే పట్టట్లేదండి. మామూలు గిన్నెలు తీసుకుంటే అడుగు పడుతుంది కదా, ఆ టైంలో అయితే ఇలా అడుగు పట్టేటప్పుడల్లా ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండండి. ఇదంతా మనకి దగ్గరికి వచ్చేయాలి. దగ్గరికి వచ్చే వరకు కూడా ఇది ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండడమేనండి. ఇంకా ఇలా కలుపుతూ ఉండడమే. మనకి ఇదంతా కూడా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఆ దగ్గరికి వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండడమే. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఈ సపరేట్ అయ్యే వరకు కూడా ఇంకా కలుపుకుంటూ ఉండడమే. చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా మొత్తం అంతా ఒక చోటకి వచ్చేయాలన్నమాట. అప్పటిదాకా కలుపుకుంటూ ఉండడమే. అంతేనండి, కొబ్బరి హల్వా అయితే ఇంక రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే టైంలో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మొత్తం అంతా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో కలిసేలాగా కలిపేసుకోవడమేనండి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, పచ్చి కొబ్బరితో కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుందండి. అంత ఈజీగా చేసుకోవచ్చు.
మీరు కూడా ఒక్కసారి ఈ కొబ్బరి హల్వా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ అండి.